అందరికీ నమస్తే అండి. ఈరోజు డే 30 డేస్ ఛాలెంజ్‌లో నేను వచ్చేసి మనకి ఫోర్త్ డే అనమాట. ఫోర్త్ డే వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా ఇలా గ్లాస్ బ్యాంగిల్ మీదనే చూపిస్తున్నానండి. ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఎవ్వరైనా తయారు చేయొచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. వచ్చేసి నేను గోల్డ్ కలరు మనకి కరువు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇందులో యెల్లో కనిపించొచ్చు, కానీ ఇవి గోల్డ్ కలర్ అండి. యెల్లో అయితే ఇలా ఉంటుందనమాట. ఇది వచ్చేసి మనకి లెమన్ యెల్లో కలర్ అనమాట. ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ యెల్లో లాగా ఉంది, కానీ కాదండి, ఇది గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ అయితే మనము నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి మ్యాచింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను పింక్ కుందన్స్ తోటి ఈరోజు డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ డే నుంచి కూడా నేను బ్యాంగిల్స్ అనేవి ప్రతిరోజు కూడా ఇలా చెక్ చేసుకుంటూనే ఉంటానన్నమాట. మీరు కూడా అలానే చెక్ చేసుకొని మీరు కూడా తయారు చేసుకుంటారన్న ఒక ఆలోచనతోటి ప్రతి ఒక్క దాంట్లో నేను ఇలానే చూపిస్తూ ఉంటానండి. B7000 గ్లూ అయితే తీసేసుకొని దీన్ని బ్యాంగిల్స్ అనేవి మనము 2 బ్యాంగిల్స్ని అంటించుకుంటే మనకి 4 కట్ బ్యాంగిల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఇలా మనం గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. ఇలా మనము బ్యాంగిల్స్కి గ్లూ అనేది అప్లై చేసుకొని ఇలా 2 బ్యాంగిల్స్ కలిపి మనము ఒక బ్యాంగిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 4 కట్ బ్యాంగిల్స్ అనేవి మనకి 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మనకి గ్లూ అంటకపోయినా కానీ బ్యాంగిల్ అనేది ఇలా రౌండ్గా తిప్పడం వల్ల ఈవెన్గా స్టిక్ అవుతాయి అన్నమాట. ఇలా మనము బ్యాంగిల్స్ని 4 బ్యాంగిల్స్ని కూడా ఇలా 2 బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకోవాలండి. ఇలా అంటించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి డ్రై అయ్యేలోపు నేను ఈ కుందన్స్ అయితే చూపించేస్తాను. మనకి మూన్ షేప్ గ్లాసీ కుందన్స్ పింక్ అండి. మనకి మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. గోల్డ్ మీద ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది. కాకపోతే నేను వచ్చేసి పింక్ కలర్ మూన్ షేప్ కుందన్స్ గ్లాసీవి తీసుకుంటున్నాను అనమాట. ఇలా గ్లాసీ అనేవి మంచి షైనింగ్ అయితే ఉంటాయండి, పింక్ గ్లాసీ అనమాట. తర్వాత వచ్చేసి మనకి జర్కన్స్ అనమాట. ఇవి 2 రకాలతోటే మీకు పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందండి. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనము గ్లూ అంటించేసుకుందాము. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా మనము గ్లూ అనేది ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. మీకు ఒకవేళ వీడియో లెంతీ అనిపిస్తే మీరు వీడియోని స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఎందుకు అంటే మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో ఎంత లెంతీ అయినా కానీ చూస్తారండి. అదే చూసే ఇంట్రెస్ట్ లేదు, ఏదో అట్లా పైకి అనుకుంటూ ఏదో అలవాట్లో పొరపాటుగా మనం వీడియో వచ్చినప్పుడు చూసి దాన్ని ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే కొంచెము మీరు బోరింగ్గానే ఫీల్ అవుతారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి, పర్వాలేదు. ఇలా మనము పైన ఒక మూన్ కుందన్, అలాగే కింద ఒక మూన్ అనమాట. ఇలా మనకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. 1 బై 1 పెట్టేసుకొని ఈ వర్క్ అనేది ఇలా కంటిన్యూ చేయాలన్నమాట. చాలా బాగుంటుందండి. మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా గోల్డ్ కలర్ తోటే చూపిద్దామని అనుకున్నానండి. మీకు ఫస్ట్ టైము ఇలా చూసే వాళ్ళకైతే కొంచెము లుక్ అనేది మనకి కాంట్రాస్ట్ ఉంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను ఇంకా అలా వద్దులే అని చెప్పేసి ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నాను అనమాట. సెల్ఫ్ అయితేనండి మీకు నెంబర్ ఆఫ్ వాటి మీదకి వేసుకోవచ్చు. ఇలా నేను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ మనకి ఆల్మోస్ట్ పట్టు చీరలకి పింకే ఎక్కువగా ఉంటుంది, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది కదా. అలా ఏ శారీస్ మీదకైనా చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు అండి ఈ డిజైన్ అయితే. ఇప్పుడు మనము మధ్యలో అయితే గ్లూ పెట్టేసుకొని జర్కన్స్ పెట్టేసుకుందామండి. మీ దగ్గర ఒకవేళ ఇన్ కేస్ జర్కన్స్ లేకపోతే మీరు వచ్చేసి 3mm రౌండ్ ఉంటుంది కదా మనకి సిల్వర్ కలర్లోది, అదైనా పెట్టుకోవచ్చండి. లేదంటే సేమ్ పింక్ అయినా గ్రీన్ అయినా కాంట్రాస్ట్ పెట్టుకోవచ్చు. సెల్ఫ్ లాగా పెట్టుకోవాలనుకుంటే పింక్ 3mm అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక గ్రీన్ అయినా పెట్టొచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఇలా జర్కన్ పెట్టేసుకుంటున్నాను. మనకి 4 బ్యాంగిల్స్కి వచ్చేసి ఎంత లేదన్నా ఒక తులంన్నర కుందన్స్ అయితే పడతాయండి ఈజీగా. బ్యాంగిల్ మొత్తం కూడా ఈ మూన్ కుందన్స్, అలానే మనం ఈ జర్కన్స్ అయితే పెట్టేసుకోవాలండి. మీకు మూన్ కుందన్స్ వచ్చేసి మనకి తులంన్నర కంటే ఎక్కువ పట్టవండి. నాకైతే తులంన్నర పడుతున్నాయి. మీకు వచ్చేసరికేనేమో సైజుని బట్టి ఉంటుందన్నమాట. ఇలా మనం జర్కన్స్ పెట్టేసుకోవాలి. జర్కన్స్ కూడా మనకి కొన్ని పడతాయండి. ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. ఇలా మనం 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసి నేను ఒకసారి ఇవి గాజులతోటి పేరప్ చేసి చూపిస్తానండి. మీకు ఎలా ఉంటుందనేది లుక్ అనేది అర్థమవుతుందన్నమాట. మొత్తం టోటల్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే మనం 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉంటుంది. సూపర్ ఉందండి ఈ డిజైన్ అయితే. మనకి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ ఎలా ఉందంటే
ఎస్ లాగా ఉందన్నమాట. మనకి మధ్యలో జర్కన్ పెట్టేసరికి అది ఎస్ లాగా ఉంది షేపు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఒక సెట్ ఉంటే చాలండి, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేయొచ్చు అనమాట. ఇలా పేరప్ చేసి చూపిస్తాను. నేను ఇలా శారీస్ మీదకి మ్యాచింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా తయారు చేశాను. ఇది కాంబోలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇలాంటి ఒక సెట్ ఉంటే మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. అలానే నేను మొన్న వచ్చేసి థ్రెడ్ గ్లాస్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసిన కడా బ్యాంగిల్ చేసి చూపించాను కదండి. ఇలా దీనికి కూడా మనము బ్రైడల్స్ లాగా ఆ బ్యాంగిల్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. కాంబో సెట్ లాగా ఉంటుంది. అది కూడా ఎలాగా అనేది నేను చూపిస్తాను. ఇలా అనమాట. మనము ఒక్కొక్క చేతికి ఇలా అన్నీ కూడా మనకి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. మనము మధ్యలో పింక్ తీసుకుంటామా, లేదు అంటే గ్రీన్ తీసుకుంటామా, గోల్డ్ తీసుకుంటామా, అది మన ఇష్టం అండి. ఇలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా కాంట్రాస్ట్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా నేను కాంబో సెట్ లాగా కూడా వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తయారు చేసుకున్నానండి. ఇలాంటి మనకి సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ఒక 4 బ్యాంగిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్ అనేది నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. చూశారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.